పావలా మార్కెట్, సండే మార్కెట్ అని కూడా పిలుస్తారు. 3 చున్నీలు రూ. 100 ఎంత మాట్లాడాను లాస్ట్ కి మనోడు 280 తెచ్చాడు. అరే నాటుకోళ్ళు చూసుకో మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. విజయవాడలోని అతిపెద్ద మార్కెట్, అదే మాయా బాగా ఫేమస్ అయిన బీసెంట్ రోడ్ లో ఉన్నటువంటి మార్కెట్. దీన్ని చోర్ బజార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అన్ని కూడా చౌకే. ఒకసారి ఈ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా మార్కెట్ లోకి ఎంటర్ అవగానే చిలక దోస్తని చెప్పి కూడా తగిలాడు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మనం ఇప్పుడు సల్లేమన్ జాతకం ఎలా ఉందో ఏటో జాతకాన్ని చూపించుకున్నా. 50 రూపాయలు తీసుకున్నామే. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ మార్కెట్ కి మరో పేరేంటో తెలుసా? పావలా మార్కెట్, సండే మార్కెట్ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ మార్కెట్ కి దాదాపు 80 సంవత్సరాల చరిత్ర ఉందన్నమా. ఈ మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువు కూడా చాలా చౌకగా అమ్ముతారు. కొత్తగా ఈ మార్కెట్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జాగ్రత్తగా వస్తువుని చూసుకొని, ప్రైస్ ఎక్కువ చెప్తారు కానీ మనం జాగ్రత్తగా చూసుకొని బేరం ఆడుకొని తీసుకోవాలి. ఎంతలా అంటే వాళ్ళు చెప్పిన రేటుకి మనం 60% తగ్గించి బేరం ఆడుకోవాలి. ఇక్కడ దొరకలేదంటూ ఉండదు, ప్రతి వస్తువు కూడా దొరుకుద్ది. టాపులు చూసారా? 150 రూపాయలంట. క్వాలిటీ వాటి రేటు తగ్గట్టే ఉంటుంది. 3 చున్నీలు 100 రూపాయలంట. చూసాం గానీ ఓన్లీ ప్లేన్ అనమాట. డిజైన్ అయితే ఏమీ లేదు, నార్మల్ గానే ఉన్నాయి. వామో, ఏంది ఇది? ఆగ్రా మిఠాయా? ఈ వాచెస్ 150 రూపాయలు చెప్తున్నాడు. మా వాళ్ళైతే బ్యాగ్ అయితే బ్యాన్ ఆడుతారు. ఎంత మాట్లాడాను 500 చెప్తున్నారా? చూసారా యాక్చువల్ గా బ్యాగ్ 940 చెప్పారంట. మన వాళ్ళు 500 అడిగారు. నేనైతే 250 అడిగా. లాస్ట్ కి మనోడు 280 తెచ్చాడు. పర్లేదంటారా? చూసారా? ఆ చివరి నుంచి చివరి వరకు మార్కెటే ఇంచుమించు 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోజు సోమవారం కదా, అందుకే కొంచెం ఖాళీగా ఉంది. శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే అసలు ఖాళీ అయితే ఉండదు. చూసారా? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మార్కెటే. ఏం కావాలన్నా సరే ఇక్కడ దొరుకుద్ది. ఇలా లోపలికి వెళ్ళిపోతే ఫిష్ మార్కెట్ చూద్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటన్నది. చూసారా? ఆ చివరి వరకు కూడా మార్కెట్ ఉంది. అరే నాటుకోళ్ళు
తీసేస్తాను. ఏంటి అంత ఏంటిది పిల్లో కవర్సా? పిల్లోస్ కవర్స్ జత 150 చెప్పాడు, కానీ మేము 2 జతలు 150 కావాలని అడిగాం. ఏమన్నా అంటే పక్క వచ్చేస్తున్నాం, తర్వాత పిలిచి మరి ఇచ్చాడు. సరే చూసుకో మరి. ఈ మార్కెట్ లో ప్రతి వస్తువు కూడా చౌకే. అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? విజయవాడ బన్సెట్ రోడ్ లో అయితే ఉంటుంది. డైలీ ఎప్పుడు వచ్చినా సరే మార్కెట్ ఉంటుంది అనమాట. ఎంతవరకు బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మాయా.